హాయ్ ఫ్రెండ్స్, అని కిచెన్కి స్వాగతం. టుడే రెసిపీ వచ్చేసి ఇది కొయ్యగూర అండి. ఆకుకూరలలో కొయ్యగూర అంటారు. ఇది చాలా టేస్టీగా, చాలా సూపర్గా బాగుంటుంది. ఇక్కడండి నేను స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె తీసుకొని వేడి చేసుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని జీలకర్ర ఇంకా పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇవన్నీ బాగా దోరగా వేగే ముందే మనం ఒక స్పూన్ అంతా సాల్ట్ కూడా వేసుకొని వేయించుకోవాలి బాగా. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ఇది ట్రై చేయండి అందరూ కూడా. ఇక్కడ నేను 1 టీ స్పూను సాల్ట్ వేసుకున్నాను. ఇవి బాగా కలిసేలాగా కలిపి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇది త్వరగా అయిపోతుంది, ఫాస్ట్గా కూడా అయిపోతుందండి. ఈ కర్రీ వచ్చేసి నేను ముందే ఇక్కడ ఆకుకూర తరిగి కడిగి పెట్టుకున్నా. ఇక్కడ నేను దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని బాగా సన్నగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపినాక మగ్గినాక దాని తర్వాత ఇక్కడ మనం ఇందాక తరిగి పెట్టుకున్న ఆకుకూర ఉంది కదండి, ఆకుకూర కూడా వేసుకొని బాగా కలిపి మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. చిటికెడంత పసుపు వేసుకోవాలి, 1/2 టీ స్పూన్ అంత వేసుకోవాలి. దాని తర్వాత దీంట్లో నేను కలేమాకు కూడా వేసుకున్నాను. ఈ రెండు బాగా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి. కొంచెం ఇది వాటరే ఉంటుంది, మగ్గిపోతుంది మనం మూత పెట్టడం వల్ల. చిటికలో అయిపోతుంది, టేస్ట్ అదిరిపోతుంది. తప్పకుండా అందరూ కూడా ట్రై చేయండి. తప్పకుండా మా ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడండి రెడీ అయిపోయింది. నేను కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటున్నానండి. కాసేపు కొత్తిమీర వేసుకున్న తర్వాత మగ్గించుకోవాలి మూత పెట్టుకొని. తప్పకుండా మా ఛానల్ని లైక్ షేర్